హాయ్ శాలిని. హే ఆగు, చాలు శాలిని. చెయ్యొదులు రంజిత్. ఏ నొప్పిగా ఉందా? పోనీ వదులుగా పట్టుకోనా? వదులు. వదలను. ఏయ్ నేనే నీ ప్రేమికుణ్ణి, నీ కాబోయే మొగుణ్ణి. ఇంపాసిబుల్. హే ఇట్ ఈస్ పాసిబుల్. వదులు. ఏయ్ వదులు. వదలను. నన్నే కొడతావా? నిన్నేం చేస్తాను తెలుసా? వదలని చెప్తాను. వదలను. స్టాప్ ఇట్. ఏయ్ ఏంటి న్యూసెన్స్? నథింగ్ సార్. ఈ అమ్మాయి నా లవర్. మా మధ్య ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చింది అంతే. నథింగ్ ఇస్ దేర్. ఏయ్ నడవమంటానా? హే ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. ఏయ్ ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? ఇదిగో అమ్మాయి ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. అమ్మా జీపేకు. ప్లీజ్. రే సార్, శాలిని నువ్వన్నా చెప్పు శాలిని, ప్లీజ్ ప్లీజ్ శాలిని. సార్ నేను తప్పేం చేయలేదు సార్, ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. అమ్మాయి నా లవర్ అంతే, ప్లీజ్. తీసుకురండి. అబ్బా వాళ్ళు లోన్ వేసాయి. ఓకే సార్. సార్ కంప్లైంట్ రాసి వెదవకి గుణపాఠం చెప్తాను. రాయమ్మా. అలా దిక్కులు చూస్తావే. ఆవిడ రాయలేదు ఇన్స్పెక్టర్. ఎందుకంటే ఆవిడ కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. ఏ కానిస్టేబుల్ వాడిని వదకండి. ఓకే సార్. శాలిని ప్లీజ్ శాలిని, కొట్టదని చెప్పు శాలిని. కొట్టదని చెప్పు శాలిని. శాలిని అబ్బా శాలిని అబ్బా శాలిని అబ్బా అబ్బా శాలిని కొట్టదని చెప్పు శాలిని. శాలిని నిజమైన ప్రేమకి ఇదేనా నువ్వు ఇచ్చే బహుమతి? అబ్బా శాలిని నాకు అన్యాయం చేయకు. నువ్వు కాదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ పోలీసులతో కొట్టించడం అనవసరం. వద్దు శాలిని, నన్ను పోలీసులతో చంపించుకో. నీకంత కోపం ఉంటే నువ్వే నన్ను చంపే. కిల్ మీ శాలిని, కిల్ మీ ప్లీజ్ శాలిని, కిల్ మీ శాలిని. శాలిని ప్లీజ్ శాలిని, శాలిని ప్లీజ్ నువ్వే చంపే. కిల్ మీ ప్లీజ్, కిల్ మీ శాలిని. కావేరి, నువ్వు ఈ పెళ్లి ఇష్టపడే చేసుకుంటున్నావా? అవునండి. అయినా మీకు అనుమానం ఎందుకు వచ్చింది? నీ మొహంలో పెళ్లి జరుగుతుందన్న ఆనందమే కనిపించడం లేదు, అందుకే అలా అడిగాను. నాకి నేను ఆనందంగానే ఉన్నానంటీ. కావేరి, ఆనందంగా ఉన్నానని చెప్పడం వేరు, ఆనందంగా ఉండడం వేరు. నేనా మాత్రం గుర్తుపట్టలేనా? చెప్పు, ఏం జరిగింది? ఈ మాట ఎవరికైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమోనని చెప్పడం లేదు. నా చెల్లెలు శాలిని రావడం లేదు. రావడం లేదా? అయితే ఏదో ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరింది కదా, ఏ ఇబ్బంది వచ్చిందో ఏమో. కావేరి, ఇదిగో శాలిని లైన్లో ఉంది, మాట్లాడు. నేను మాట్లాడనమ్మా. పెళ్లికి రాకుండా అది అక్కడేం చేస్తుందట? అదే మాట నువ్వే అడుగు. ఏయ్ ఎక్కడున్నావే? అక్క, నీకు చాలా కోపంగా ఉంది నాకు తెలుసు. లెక్క ప్రకారం నేను ఉదయమే బయలుదేరాలి. ఉదయం బయలుదేరితే ఎప్పుడొద్దామని శాలిని? అక్క, నేను ట్రైన్లో రావట్లేదు, ఫ్లైట్లో వస్తున్నాను. అయితే మాత్రం గెస్ట్ లాగా పెళ్లి టైంకి దిగబడతావా?
నువ్వు అసలు రావద్దు మానే. అక్క కోపగించుకోకు. ఓ చిన్న ఇబ్బంది వచ్చి బయలుదేరలేకపోయాను. ఇంకాసేపట్లో మధ్యాహ్నం ఫ్లైట్కి బయలుదేరుతున్నాను. నువ్వేం టెన్షన్ పడుకో. శాలిని, నీకు ముందే చెప్తున్నాను, నువ్వు రాకపోతే నేను పెళ్లిపీటల మీద కూర్చోను, అసలు పెళ్లే చేసుకోను. నువ్వు అలాంటి ప్రతిజ్ఞలేం చేయకు తల్లి. నీ పెళ్లి టైంకి నేను అక్కడ ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. రియల్లీ? ఓకే, బాయ్. ఉంటాను, బాయ్. కావేరి, ఈ గదిలోనూ నీ మొహంలోనూ ఇందాక లేనిది ఇప్పుడున్నది ఏంటో తెలుసా? ఏంటది? ఆనందం. ఈయనెప్పుడూ ఇంతే, కరెక్ట్ టైంకి మోసం చేస్తారు. శుభవాన్ అక్క కూతురు పెళ్లికెళ్తుంటే ఈ రోజు కూడా ఆఫీస్ అని వెళ్లారు. ఒక్కరోజు ఆఫీస్ మానేస్తే కొంపలు మునిగిపోతాయా? టికెట్లైనా రిజర్వ్ చేశారో లేదో. ఏమండి, టికెట్లు రిజర్వ్ చేశారా? ఏ ట్రైన్కి? ట్రైన్కి వెళితే ఎక్కడ అందుకుంటాం? వెళితే ఫ్లైట్కే వెళ్ళాలి. వెళ్తే ఏంటి? దమ్ము, నీకు టికెట్ కొని విమానం ఎక్కిస్తాను, నువ్వు వెళ్ళు. అదేంటండి? నేను ఇప్పుడు జరిగింది చెప్తే నువ్వు తిడతావు. అసలేం జరిగిందో చెప్పండి. అదిగా దమ్ము, అనుకోకుండా మా ఆఫీస్కి ఢిల్లీ నుంచి చెకింగ్ స్క్వాడ్ వచ్చింది. వస్తే వస్తే ఇంకేముంది, ఆఫీస్కి మా బాస్ సెలవు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. సెలవు పెట్టకపోతే ఏం చేయాలంట? ఆఫీస్కి వెళ్ళాలి. అందుకే నీకు చెప్తున్నాను, పెళ్లికి నువ్వు వెళ్ళు. మీరెప్పుడు ఇంతే, సరిగ్గా సమయానికి మొండి చేయి చూపెడతారు. పోయినేడాది మా పంకజం పెళ్లికి ఇంతే, సమయానికి లీవ్ దొరకలేదన్నారు. నేనేమైనా కావాలని చేస్తున్నానా ఏంటి? ఉద్యోగం అన్నాక అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి, మరేం చేయను. మీ ఉద్యోగం ఎప్పుడు ఇబ్బందులే తప్ప సుఖపడింది ఏనాడన్నా ఉందా? దమ్ము, ఎందుకు అలా ఆవేశపడతావు? నేను రావటం కుదరదు, అయినా నువ్వు వెళ్ళటానికి అడ్డంకి ఏమిటట? నేను ఇలా ఒంటరిగా వెళ్ళను. వెళితే ఇద్దరం వెళదాం, లేకపోతే ఇద్దరం మానేద్దాం. అమ్మో, అలా చేస్తే మీ అక్కయ్య బాధపడదు? నేనొక్కదాన్నే వెళితే నేను బాధపడాలి. నేను వెళ్ళండి. దమయంతి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏముందండి? కర్మ, నా కర్మ అనుకొని సరిపెట్టుకుంటాను అంతే. పదండి. ఎక్కడికి? ఎక్కడికేముంది, పెళ్లికి రావట్లేదని శాలినికి చెప్దాం. ఓహో, ఏంటి లగేజ్ అంతా సర్దేశారా? లగేజే కాదమ్మా, మీ బాబాయ్ ఏకంగా ప్రోగ్రామ్నే సర్దేసి అటకెక్కించేశారు. అంటే సెలవు దొరకటం కష్టమమ్మా, రావటం కుదరదు. అయితే మీరు రావటం లేదా? రావడం లేదనే కదా ఆయన చెప్పేది. పోనీ పిన్నిని పంపించండి బాబాయ్. అక్కడందరూ ఎవరి పనిలో వాళ్ళుంటారు. ఈయన రాకపోతే అక్కడ నాకెంత వస్తుంది? సరే మీ ఇష్టం, వస్తే బాగుంటుంది. ఇలాంటి బిజీ మొగుడుంటే ఓ ముద్దు ముచ్చట పెళ్లి పేరంటం ఏమైనా ఉంటుందా? దమ్ము దమ్ము, హాయ్ శాలిని, నువ్వా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? హాయ్ కావేరి. హాయ్. చాలా అందంగా ఉన్నావు, కానీ ఏదో తక్కువైనట్టు అనిపిస్తోందేంటి? ఆ బుగ్గ మీద చుక్క, ఆ కాటుకు అందుకోండి. ఇప్పుడు నా దిష్టి కూడా తగలదు. ఇప్పుడే వస్తాను. తీసుకెళ్ళండి అమ్మా, తొందరగా తీసుకెళ్ళండి. హాయ్ ఆంటీ. ఏంటి జయ, ఇప్పుడే వస్తున్నావా? అవునంటీ. ఏంటమ్మా ఇంత ఆలస్యం? పెళ్లి ముస్తాబ్ కదా ఆంటీ, ఇలా రెడీ అయ్యేసరికి ఆలస్యమైంది. ఆంటీ, శాలిని కనిపించడం లేదేంటి? వస్తోందమ్మా, మధ్యాహ్నం ఫ్లైట్కి బయలుదేరతానని ఇందాక ఫోన్లో చెప్పింది. అదేంటి, అక్క పెళ్లికి చెల్లి ఆలస్యంగా రావడం ఏంటి?
అంటే కరెక్ట్గా ముహూర్తం టైంకి వస్తుందా? ఏం చేస్తుందమ్మా, కొత్తగా ఉద్యోగంలో చేరింది కదా, కొన్ని ఇబ్బందులుంటాయి మరి. అవునులేండి, అది నిజమే. ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. మధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం జిష్ణువో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తయో సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, హస్తయో అగ్నిం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. పేరు చెప్పండి. సంజయ్ చరణ్. సంజయ్ చరణామలేస్య పాణిగ్రహణాధికారయోగిభావసిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం జగరిష్యే. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం సావచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రస్యాగ్నిశ్చ రాత్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మాంగళ్యధార ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కండే భద్రాని శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఓం శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. పతివ్రతా లక్షణ లక్షితాంగి సౌభాగ్యదాయి సుఖసౌఖ్యదాయి అరుంధతీ నామ వశిష్ఠపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. తరంగపాదఘట్ట ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శాలిని, శాలిని, శాలిని,
శాలిని ఏమండి ఏమిటాయ్? ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బ్యాగ్ ఇక్కడే ఉంది కదా. అదేనండి. అంటే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమో. శాలిని అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. అవునండి. పోనీ తన కోసం ఎవరైనా వచ్చారంటే ఎవరూ రాలేదు. శాలిని కోసం వస్తే ప్రతిమ మాత్రమే వస్తుంది. నాకు తెలిసి ఈ రోజు ప్రతిమ రాలేదు. మరి శాలిని ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. టెన్షన్ పెట్టకే, నాకు బీపీ పెరిగిపోతుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కావేరి ఫోన్ చేస్తే ఏం చెప్దాం? ఆ విషయం అలా ఉంచు. అసలు ముందు అమ్మాయి ఏమైనట్టు? ఎక్కడుందో ఏం చేస్తుందో. చేసేదే ఉంది, కొంచెం సేపు చూసి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అవునండి, రేపు మా అక్క కావేరి అడిగితే ఏం చెప్తాం? ముందు ఆ పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసిరండి. సరే సర్లేవే, ఇంకో అరగంట దాకా చూసి కంప్లైంట్ ఇద్దాం. అక్క, నీ పెళ్లిలో చూడు నేను ఎంత అలర్ చేస్తాను. బావగారు అయితే నాకు భయపడి పారిపోతారు. ఇట్స్ మై ఛాలెంజ్. అక్క, నీకు ఇవ్వడానికి ఒక ప్రెజెంటేషన్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, కానీ అదేంటో నీకు చెప్పను. ఇట్స్ ఎ సస్పెన్స్. కావేరి, ఏం జరిగింది? ఏం జరిగిందని అంటుంటే జవాబు చెప్పవే. ఏం లేదండి. మరి కన్నీళ్ళేంటి? ఏమీ లేదన్నానుగా. కావేరి, తాళి కట్టి ఇంకా గంట కూడా కాలేదు. మనం ఒకరినొకరు కలిసి తోడు నీడగా ఉంటామని ప్రమాణం చేసుకుని కొన్ని నిమిషాలే అయింది. మన మధ్య రహస్యాలు ఉండకూడదు. అయ్యో, అంత మాట దేనికండి?